మరి ఈరోజు ఎన్నో ప్రొటెస్ట్ అవుతున్నాయి. నిన్నే భారత్ బంద్ కూడా అయింది. అది ఏ విషయంలో కూడా మీ అందరికి తెలిసిందే. మరి ఒక క్యాస్టిజం మీద ఉన్నంత శ్రద్ధ హెల్త్ కేర్ వర్కర్స్ మీద మీకెందుకు లేదు? రేపై ఈ రోజుకి 9 రోజులైంది. 9 రోజుల తర్వాత కూడా ఇంకా ముందుకు సాగట్లేదు. ప్రొటెస్ట్లు అవుతున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటున్నాం, కానీ ఎంతవరకు వస్తుంది? ఇప్పటికి ఈ రోజు కూడా చాలా మంది ప్రొఫెసర్స్, చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్ చేస్తున్నాయి. అయినా కానీ మనం ప్రతి ఒక్కరం ఇక్కడ గ్యాదర్ అయినాం. ఈ గ్యాదర్ అవ్వడానికి రీజన్ మనకు ఈరోజు ఏదైతే కోర్టులో హియరింగ్ అవుతుందో అది మనకు అగేన్స్ట్ గా వస్తే మాత్రం ఈ ప్రొటెస్ట్ ఇంకా ఉధృతం చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు ఎమర్జెన్సీగా తీసుకొని సిపిఏ చట్టం, అదేవిధంగా వాళ్ళ వెనకాల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతుంది? ఆడు సీఎం కొడుకు కావచ్చు, పిఎం కొడుకు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాడికి తగిన శిక్ష పడాల్సిందే. ఎవడన్నా కానీ మన అందరం, చాలా మంది అనుకుంటున్నారు మెడికల్ ఫ్రెటర్నిటీ చాలా తక్కువ అని. ప్రతి ఇయర్ 1 lakh ప్లస్ రెసిడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ప్రతి ఇయర్ 4 lakh ప్లస్ అండర్ గ్రాడ్యుయేట్స్ జాయిన్ అవుతున్నారు. జస్ట్ అట్లీస్ట్ 5 years డేటా తీసుకున్నా 4 million ప్లస్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఉంది. మార్కెట్లో ఎన్నో లక్షల మంది కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక ఉద్యమం రగిల్చడానికే 1,00,000 మంది చాలు. దేశం నలువైపులా, ప్రతి కోనలో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క ఉద్యమం ఆగొద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క కలీగ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి, ప్రతి ఒక్కరూ మీరు లీడర్గా అవ్వండి. 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. వాళ్ళ అందరినీ ఈ యొక్క జరగబోయే ప్రొటెస్ట్ లో భాగస్వామ్యం కమ్మని చెప్పండి. రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేద్దాం. ఎవరు భయపడకండి, భయపడాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి మీ వెనకాల నిలబడతారు. ఎవరికి అడిగే రైట్ లేదు, ఎవరికి ప్రశ్నించే హక్కు లేదు. మన హక్కు మనం తీర్చుకునేంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇదే కమిట్మెంట్తో ఉండండి, ఇదే ఎనర్జీ. రోజు రోజుకి ఈ ఎనర్జీ పెరుగుతూనే ఉండాలి. ప్రతి ఒక్కడు ఒక విల్లై విరిస్తే ఢిల్లీ కోట కదలాలి. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క యాక్టర్ రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క పొలిటీషియన్ రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ రెస్పాండ్ అవ్వాలి. మీడియా రెస్పాండ్ అవ్వాలి. పోలీస్ రెస్పాండ్ అవ్వాలి. జనాలు రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ రెస్పాండ్ కానంత వరకు ఈ ఉద్యమం ముందరికి వెళ్తూనే ఉంటుంది. ఎన్నో ఉద్యమాలు అయినాయి. తెలంగాణ కావచ్చు, మరి ఎన్నో కావచ్చు. తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు నడిచింది. మరి వాళ్ళు 1 year చేస్తే వచ్చేదా? 2 years చేస్తే వచ్చేదా? ఎన్నో ఏళ్ళ నుంచి
నిరంతరం అనేక కష్టాలు వచ్చినా, అనేక ఒడిదొడుగులు వచ్చినా, అనేక ప్రెజర్స్ పెట్టినా ఎవ్వరు వెనకడికి వేయలేదు. మరి వాళ్ళలో ఉన్న ఆ కమిట్మెంట్ యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్స్ మన ప్రతి ఒక్కరి దాంట్లో ఉండాలి. చాలా మందికి మనం సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి ఒకటి ఉంటుంది, ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతారో, ఎప్పుడైతే న్యూ ఎన్విరాన్మెంట్ గురవుతారో సమ్ చేంజెస్ విల్ కమ్. క్రోమోజోమ్స్ యాక్టివేట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్ యాక్టివేట్ అవుతుంది అని చెప్తారు. మరి ఈ రోజు జరిగిన ఈ యొక్క ఇష్యూ వల్ల ప్రతి ఒక్కరిలో అగ్రెషన్ అండ్ కమిట్మెంట్, విల్ పవర్ ఇది యాక్టివేట్ అవ్వాల్సిందే. ఎక్కడ నిరాశపడకండి, ఎక్కడ నిరాశపడకండి, డైల్యూట్ చేయకండి, డైల్యూట్ అవ్వకండి. మీ యొక్క సెల్ఫ్ కమిట్మెంట్ని ఎప్పటికీ లూజ్ చేయకండి. యాజ్ ఏ ఆర్డిఏ, ఫైమా, కోదా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నిన్న జరిగిన మీట్లో పాన్ ఇండియా ప్రతి ఒక్క స్టేట్ మనకు ఇప్పుడు కాకుంటే మరి ఇంకెప్పుడు కాదు అనే నినాదంతో ముందరికి వెళ్తున్నారు. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ అసోసియేషన్ తరఫున నుంచి కూడా ప్రతి ఒక్క డాక్టర్ ఈ యొక్క ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయాలి, మరింత ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ప్రశ్నించాలి. సహనం కోల్పోవద్దు. ఎనర్జీ మీ అందరికీ అది ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. సిగ్గుపడకండి, భయపడకండి, ఎవ్వరు ఏమి చేయలేరు. ప్రతి ఒక్క స్టూడెంట్ మనము ఈ ప్రొటెస్ట్ ని ముందరికి తీసుకెళ్దామా? ప్రతి ఒక్కరు తీసుకెళ్దామా? We want आवाज दो సిపిఐ చట్టం వెంటనే విడాలి.